సార్ నమస్తే అండి సురేంద్ర గారు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నందిగాం సురేష్ గారిని కలిసిన తర్వాత ఇచ్చిన ప్రెస్ మీట్లో ఆయన చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు కుట్ర రాజకీయం జరుగుతుంది, ఇక్కడ కక్షా రాజకీయాలతో అరెస్టు చేస్తున్నారు, తప్పుడు కేసులు పెడుతున్నారు, కొత్త సంప్రదాయానికి తెరదీస్తున్నారని చెప్పేసి మాట్లాడటం జరిగింది. అచ్చెన్నాయుడు గారిని అరెస్టు చేసింది ఎవరు? ఇప్పుడు స్పీకర్గా ఉన్న అయ్యన్న పాత్ర గారిని అరెస్టు చేసి ఇబ్బంది పెట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారిని ఆయన నియోజకవర్గానికి వెళ్ళకోకుండా దాడి చేపించి ఆయన అరెస్ట్ చేపించింది ఎవరు? వీటిలన్నింటిలో ఏమంటారు? కక్షపూరిత రాజకీయాలకి, కొత్త రాజకీయాలకి, విధ్వంస రాజకీయాలకి పెట్టింది పేరుగా ఈ రాష్ట్రంలో ఈ దేశ చరిత్రలో మొట్టమొదటి స్టార్ట్ చేసింది నేనే, జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఏదైతే స్టార్ట్ చేశారో దాన్ని పట్టుకొని మిగతా వాళ్ళ మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు చంద్రబాబు గారి మీద. అసలుకి నందిగాం సురేష్ గారి దగ్గరికి వెళ్ళిపోయి ఒక దళిత ఎంపీ, ఆయన అసలు దళితుడు ఎలా చేస్తాడు ఇలాంటి కార్యక్రమాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అని అంటున్నాడు. అసలుకి మీరు దళితుల మీద ఎన్ని అరాచకాలు చేశారండి. రావులపాలెంలో 18 మంది దళిత యువకుల మీద చిన్న తప్పు ఏంటంటే వాళ్ళు జరిగింది, అంబేద్కర్ గారిని అవమానపరుస్తున్నారు, పేపర్ ప్లేట్ల మీద వేసి చెత్త కుప్పలు వేస్తున్నారని అడిగితే వాళ్ళ మీద దేశద్రోహం కేసు పెట్టించింది. అప్పుడు మర్చిపోయారా దళితుల గురించి? అప్పుడు న్యాయం చట్టం ఏం గుర్తులేవా? జగన్మోహన్ రెడ్డి గారు ఇదా ఇప్పుడు గుర్తొచ్చారా దళితులు నీకు అని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాము. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని మీ ఎమ్మెల్సీ చేత చంపించి డోర్ డెలివరీ చేపించి ఆయన పార్టీ నుండి సస్పెండ్ చేయకుండా పక్కన కూర్చోబెట్టుకొని మీటింగుల్లో ఆయన్ని జైలుకి వెళ్తే ఆయన్ని ఊరేగించుకుంటూ తీసుకొచ్చి ఆయనకు సకల మర్యాదలు చేసిన వ్యక్తి ఈరోజు దళితుల గురించి మాట్లాడుతున్నారంటే ఎంత దౌర్భాగ్యం అంటే, ఈ రాష్ట్రంలో ఉన్న దళితులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క నీచి రాజకీయాలు తెలుసుకోవాలి. తన అవసరాల కోసం, స్వార్థ రాజకీయాల కోసం దళితులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నాడని అందరూ గుర్తుంచుకోవాలి. అసలు ఎంపీ నందిగాం సురేష్ గారిని ఎంపీగా ఏ రోజైనా చూసారా? తన స్వార్థ రాజకీయాల కోసం ఎంపీ ఇచ్చి ఎంపీ గెలిపించుకొని గెలిచిన తర్వాత 6 నెలల తర్వాత నియోజకవర్గంలో తిరగకోకుండా జగన్మోహన్ రెడ్డి దందాలకు, మాఫియాకు ఉపయోగించుకొని నందిగాం సురేష్ని జగన్మోహన్ రెడ్డి గారి ఇసుక దందాల కోసం, మట్టి మాఫియా కోసం, సెటిల్మెంట్ల కోసం మాత్రమే ఆయన ఎంపీగా పనిచేయలేదు, కేవలం వీటి కోసమే పనిచేశాడు. కృష్ణా జిల్లాలో ఏదైతే ఉందో మొత్తం ఇసుక మాఫియా కొనసాగిలోనే నడిచింది. అది జగన్మోహన్ రెడ్డి గారి ఆజ్ఞల ప్రకారమే నడిచింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో అక్రమ మట్టి మాఫియా ఏనే చేసింది నందిగాం సురేష్ గారే. అనేక మంది ఎంప్లాయీస్ని బెదిరించాడు, అనేక మంది సెటిల్మెంట్లు, భూదందాలు ఏది పడితే అది చేశారు. ఇవన్నీ ఎవరు చేసింది? ఎంపీ నందిగామ సురేష్ అని ఆయన ఎవరైతే ఉన్నాడో ఆయన చేసింది. ఇవన్నీ ఎవరు చేయించారు? జగన్మోహన్ రెడ్డి గారు చేయించారు. ఈరోజు దళితులు గుర్తుకొస్తున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిస్థితి. అంటే నందిగాం సురేష్ ఇక్కడ అమాయకుడు అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. తప్పుడు కేసులు పెట్టి ఈరోజు కక్ష రాజకీయాలకి తెరతీస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి కూడా ప్రధానంగా ఆయన చేస్తున్న ఆరోపణ ఎలా చూడొచ్చు? అమాయకుడని ఎవరు చెప్పారండి? అసలుకి ఉమ్మడి కృష్ణా జిల్లాలో కానీ, గుంటూరు జిల్లా కానీ ఎవరిని అడిగినా కానీ ఆయన చేసిన దందాల గురించి ప్రతి ఒక్కరు చెప్తారు. తర్వాత అమాయకుడని ఎవరు చెప్పారు? టీడీపీ ఆఫీస్ మీద దాడిలో ముఖ్య పాత్ర ఆయన ఉంది. ఆయన ఉంది కాబట్టి తప్పనిసరిగా ఆయన మీద ఇది చేస్తున్నారు. దీంట్లో ఎలాంటి ఇది లేదు, ఇది కక్షపూరిత రాజకీయం కాదు. దళితుడైనంత మాత్రాన, దళిత ఎంపీ అయినంత మాత్రాన ఆయన మీద ఎంక్వైరీ చేయకూడదు, కేసు పెట్టకూడదు, ఆయన అరెస్ట్ చేయకూడదు అని రాజ్యాంగంలో ఎక్కడా లేదు, ఏమీ లేదు. తప్పు చేస్తే ఎవరి మీద అయినా సరే శిక్షలు వేయతో అందరూ సమానమే. అంతే తప్పనిచ్చి దళితుడు కాబట్టి ఆయన తప్పు చేసినా కానీ ఆయన ఏమనకూడదు, పార్టీ ఆఫీసుల మీద దాడి చేసి చంపే ప్రయత్నం చేసినా కానీ ఆయన ఏం మాట్లాడకూడదు అనేది అది స్వార్థ రాజకీయాల కోసం ఉపయోగించుకోవటం మాత్రం అవుతుంది. అంటే ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది, రెడ్ బుక్తోనే ఈరోజు పాలన చేస్తూ ఉన్నారు లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూస్తారు సార్? నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడిచి ఉంటే అసలు ఈరోజు అంతకుముందు ప్రతిపక్ష నేతలకు కానివ్వండి, ప్రజా సంఘాలకు కానీ కనీసం మాట్లాడే అవకాశం కల్పించారండి. ప్రెస్ మీట్ పెట్టుకోవటానికి కానీ, ఏదైనా నిరసన కార్యక్రమం తెలియజేయటానికి కానీ ప్రభుత్వం తప్పు చేసిందని చెప్పే సాహసం కూడా చేయనివ్వలేదు. అంత ఘోరంగా అణిసివేసి హక్కులు అరింపజేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఇంకెవరు నమ్ముతారండి? ఇది అంతా ఒక సృష్టించేసి ఏది జరిగినా కానీ రెడ్ బుక్ రాజ్యాంగం అని అంటాం. ఇది ఒక అలవాటు అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు 2 పెట్టుకున్నాడండి మనసులో. ఒకటి
ఎక్కడ జైలు ఉంటే ఎవరు జైల్లో ఉంటే అక్కడికి వెళ్ళి పరామర్శించడం, 2 ఎవరు చనిపోతే అక్కడ శవం దొరికితే అక్కడికి వెళ్ళి పరామర్శ చేయటం, ఈ రెండింటిని టార్గెట్ పెట్టుకుని ఈ 2 ఎప్పుడు జరిగినా కానీ దాన్ని రాజకీయం చేయాలని చెప్పేసి ఎప్పుడు శవం దొరికిద్దా, ఎవడు అరెస్ట్ అవుతాడా, వీటిని సానుభూతిగా ఉపయోగించుకోవాలని చెప్పేసి ఏం చేసిన డ్రామాలు ఈ రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తే ఒక సునామీని తయారు చేస్తామని అంటాం, కానీ ఎల్లకాలం మీకు అధికారం ఉండదు, రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవే నాయకులు జైల్లో పెడతామని చెప్పేసి కూడా ఆయన హెచ్చరిస్తూ ఉన్నారు. ఎలా చూస్తారు ఈ వ్యాఖ్యలు? అంతకుముందు పెట్టాడు ఆల్రెడీ, ఇది ఏదైతే చెప్పాడో అవన్నీ చేశాడు. గత 5 సంవత్సరాలు చేసింది అదే కదా. ఏం చేశాడు? ఎవరు ఆస్తులు ఉన్నాయి అవి దోసేసుకోవటం, ఎక్కడ ప్రకృతులు ఉన్నాయి అవి దోసేసుకోవటం, ప్రజానాయకులు ఎవరు ఉన్నారు అందరిని అరెస్ట్ చేయటం, ప్రజా సంఘాలు ఏ ఉన్నాయి అట్లా బయట రానివ్వకుండా చేయటం, వాటిని నిర్వీర్యం చేయటం, మాట్లాడే అవకాశం కూడా లేకుండా చేయటం. ఆఖరికి ఎంత దౌర్భాగ్యం అంటే ఈరోజు దళితులని మాట్లాడుతున్నారు కదా. ఇంతమంది దళిత ఎంపీలు, ఎమ్మెల్యేలు, తర్వాత మినిస్టర్లు ఉన్నారు. ఎవరికన్నా తన గేటు దగ్గరికి వెళ్ళే అవకాశం అని ఇచ్చాడా? ఒక్కడికన్నా మాట్లాడే అవకాశం ఇచ్చాడా? ఈరోజు గుర్తుకొచ్చారా నీకు దళితులు? అప్పుడు గుర్తుకు రాలేదు దళితులను ఎంత అవమానపరిచారు. మీ ఎమ్మెల్యేలే చెప్తున్నారు కదా అసలు మాకు మాట్లాడే ఆస్కారం లేదని. ఆఖరికి సజ్జల రామకృష్ణారెడ్డి అపాయింట్మెంట్ కూడా దొరకని పరిస్థితి దళితులకి. ఈయన ఈరోజు దళితుల గురించి మాట్లాడుతున్నారంటే ఈ రాష్ట్రంలో ఉన్న దళితులు అందరూ అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి, ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక గమనించాలి. రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి కేవలం దళితుల్ని, మైనార్టీల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ సమస్యల మీదే రాజకీయం చేయాలని చూస్తున్నాడు. దీనిపైన ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇంటెలిజెంట్ వాళ్ళు దీని మీద దృష్టి పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులు, వాళ్ళ కార్యకర్తలు చేస్తున్న కార్యకలాపాలు ఏ ఉన్నాయో అవి రాబోయే కాలంలో అంబేద్కర్ గారి విగ్రహాలు పడగొడతారు, లేదా ధ్వంసం చేస్తారు, దళితుల మీద చిచ్చు పెడతారు, వాళ్ళు కొట్టుకుంటే వాళ్ళని రాజకీయం చేయాలని చూస్తారు. రాబోయే కాలం ఇదే జరుగుతుంది. మేము మొదటి నుంచి హెచ్చరిస్తున్నాము. దళిత కార్డుని ఉపయోగిస్తాడు జగన్మోహన్ రెడ్డి, దళితులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తాడు. కాబట్టి దళితులందరూ దీన్ని గమనించాలి. ఇలాంటి స్వార్థ రాజకీయాలకు మీరు బలవద్దు. జగన్మోహన్ రెడ్డి రాజకీయానికి, ఆయన సోషల్ మీడియాకి దూరంగా ఉండండి. జగన్మోహన్ రెడ్డికి రాబోయే కాలంలో బుద్ధి చెప్పాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నిర్లక్ష్యంతోనే విజయవాడ అతలాకుతమైంది. ఈరోజు దాన్ని డైవర్ట్ చేయడానికి అక్రమ కేసులు పెడతా ఉన్నారు వైఎస్ఆర్సీపీ నాయకుల మీద అని చెప్పేసి కూడా ఆయన ఆరోపణలు చేస్తున్నారు. అదేమో గారండి, ఒకటైతే నిజమండి, చంద్రబాబు గారు సీరియస్గా యాక్షన్ తీసుకోకపోబట్టి ఈరోజు ఇలాంటి వాళ్ళు అందరూ వచ్చి మీడియా ముందు మాట్లాడి ఇచ్చలవిడిగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కడు వచ్చేసి అది జరిగిపోయింది, ఇది జరిగిపోయిందని ఏది పడితే అది మాట్లాడుతున్నారు. సోషల్ మీడియా కానివ్వండి, కట్టు కథనాలు లేదంటే అబద్ధాలను ప్రచారం చేయటం, అసత్యాలను ప్రచారం చేయటం విచ్చలవిడిగా ఇది చేస్తున్నారు. చంద్రబాబు గారు దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే చంద్రబాబు గారి నిర్లక్ష్యం వల్ల కాదు, కేవలం జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో చేసిన తప్పిదాల వల్ల మాత్రమే ఈ వరద ఇక్కడ రావటం జరిగింది. వాళ్ళ కుట్రపూర్త రాజకీయాల వల్ల ఇదంతా జరిగింది. చంద్రబాబు గారు చాలా చక్కగా ఆయన సాధ్యమైనంత వరకే నిరంతరం ప్రజలకు ఏం చేయాలి, కష్టాలు ఉండాలి, ఏ విధంగా ఆదుకోవాలని చెప్పేసి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు జరిగినమ్మటే మళ్ళీ ఉత్తరాంధ్రలో ఏం జరిగింది, ఎక్కడ ఏం జరిగిందో అన్నీ చేసుకుంటూ వెళ్తున్నాడు. దాని మీద దృష్టి పెడుతున్నాడు. అందరికీ న్యాయం జరుగుతుంది. న్యాయం జరిగే వరకు ఆయన ప్రయత్నం చేస్తాడు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న నాటకం. దీన్ని నమ్మొద్దని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.